స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది వాళ్ళ డాడీకి, ఏంటి బాక్స్ తెలియదంటే వాళ్ళ డాడీ కాలేజ్లో ఫోన్ చేయట్లేదు వీళ్ళకు, వీళ్ళు ఎవరు లేకున్నారంట. ఒక ఆమె ఫస్ట్ ఆమె ఫోన్ చేశారు, పైనకి వెళ్ళింది, పైనకి వెళ్ళి కడిపెట్టినాడు. కడిపెట్టింది లేదేమనుకుంటుంది, అర్థం ఎత్తిందంట లేదు. వాళ్ళ డాడీ వచ్చేసరికి కడేసింది, పాప బెడ్ మీద పడుకోలేదు, కత్తి పొళ్ళతో వచ్చి పేగులు బయటికి తీసేదంట. దాన్ని ఇంత ఘోరంగా ఎట్లా చేశారు కానీ ఏం బాగుంది సార్. ఒకవేళ ఇంట్లో ఏమన్నా తీసుకోపోయినా కూడా పాపని ఎందుకు చంపాలి సార్? దొంగతనం జరిగిందా లేకపోతే ఆ పాప ఫోన్ నుంచి ఇక్కడే ఉంటుందని ఎవరికి తెలుస్తుంది? ఈ చుట్టుపక్కల తప్ప మేము బయటికి వెళ్తున్నాం అని ఎవరికి తెలియలేదు సార్. ఎలా తెలుస్తుంది? ఎక్కడి నుంచో వచ్చిన కూడా పర్టికులర్ ఆ పర్సన్ లేరు అని ఎలా తెలుస్తుంది సార్? ఎట్లా కనుక్కోవాలి? ఎట్లా నాకు అర్థం చేయాలి సార్? నా పిల్లకైనా ఇంకో పిల్ల కావాలి సార్. మాకు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఏం లేదని మేము పిల్ల కూడా లేదు సార్ మాకు. అందుకే నచ్చవాడి పిల్లలు అందరికీ కష్టపడి ఎవరు అయినాం సార్. నాకేం అవసరం లేకుండా నా పిల్లల కోసం పిల్లల బాధ్యత ఉంటాను మమ్మీ, అప్పుంది అప్పుంది ఆ పిల్లలతో తెలిసే వాడు అక్క ఇంట్లోనే ఉంది, వెళ్ళాలనుకుంటే వాళ్ళ డాడీ కొట్టి కొట్టి తిరిగి ఇంకెన్ని రోజులు 4 days కూడా పాప కూడా ఇంట్లోనే ఉంటుంది. పాపకు హాఫ్ డేస్ కూర్చున్నది. వెనస్డే థర్స్డే స్కూల్కి కూడా పంపించలేదు. ఈ రోజు కూడా మెసేజ్ వచ్చింది 18th నుంచి 23rd వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నాయి కేవీ స్కూల్లో. బాబు కొట్టంగా ఏడ్చిపోయిండు, తినలేదు అనేసి మేము పాపని బాక్స్ కూడా కట్టి పెట్టాము. స్నానం చేసుకొని బయటకు వచ్చినట్టు బయటకు వస్తే సరిగ్గా స్నానం చేయలేము మమ్మీ. పోయి తిడితే మళ్ళీ వెళ్ళి స్నానం చేసుకొని కత్తితో పొడవడం, వెనకాల పొడవడం చేయడానికి గల రీజన్ ఏంటి? ఎందుకు చేశారు? దేనికోసం చేసిండు? ఏమన్నా చేశాడా? పిల్లని చేసిండు చూస్తే మమ్మీ డాడీకి చెప్తుందని చేశారా? లేకపోతే ఇంట్లో ఏమన్నా దోసుకెళ్ళినప్పుడు చూసి చెప్తుందని చేశారా? ఎందుకోసం చేశారు? అది కారణం కనుక్కుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఇలాంటిది ఇంకొకరికి జరగొద్దు. అంటే సొసైటీలో తల్లిదండ్రులు పనికి వెళ్ళినప్పుడు పిల్లల్ని ఇంట్లో ఉంటే సేఫ్టీ లేదా వాళ్ళకి? మీరు చెప్పాలి. సేఫ్టీ ఉండదా? సేఫ్టీ ఉండదా? అంటే లోకం మీద అందరు ఎలా బతుకుతారండి? పేరెంట్స్ పని చేయకపోతే పిల్లలు ఎలా బతకాలి? మరి ఇంట్లోనే కూర్చుంటే ఎట్లా బతకాలి? ఇంట్లో వదిలేసిపోయిన వాళ్ళకి అందరికి ఇట్లా చేస్తారా? ఏం చేస్తారు? ఎలా చేస్తారు? ఎట్లయితే న్యాయం జరుగుతుందండి? ఎలా అనుకుంటారండి? ఇంకొకరికి ఇలాంటి పరిస్థితి రావద్దండి. పాప ఎవరి దగ్గర పోదు, ఏం చేయదు, కొట్లాటలు తెలియదు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఏం ఇష్యూ లేదు. 5 years అంది వాళ్ళు ఇక్కడనే ఉంటారు. వాళ్ళు ఒక ఇంటి దగ్గర కోరు, ఒకరు వీళ్ళ దగ్గరికి రారు. ఇవాళ 10 గంటలకు పాప దగ్గరికి పక్కన వాళ్ళ తమ్మునికి స్కూల్లోకి బాక్స్ ఇద్దామని చెప్పేసి వాళ్ళ డాడీ వచ్చిండు. వచ్చి చూసేసరికి పాప అసలు కదులుతలేదు, ఏం లేదు. పొట్ట ఓపెన్ చేసి చూసేసరికి 3 కత్తులతోటి మూడు చోట్ల పొడిచిర్రు అన్నమాట. పొడిచిర్రు, గొంతు విసికేసి పొడిచినాక డాడీ అని అరుస్తుందంట 10:30 ఆ టైంలో. అంత అరిచినాక కూడా గొంతు పట్టేసుకొని పీక కట్టి విసికేసిండంట. ఆ అచ్చులు కూడా పైననే ఉన్నాయి. పీక కట్టి విసికేసి ఇటు నుంచి వచ్చిండంట. కానీ మళ్ళీ ఇటు నుంచి అక్కడ వెళ్ళిపోలేడంట, మళ్ళీ రిటర్న్ ఇక్కడ రాలేడంట. సీసీ కెమెరాలు అయితే కనిపిస్తుంది, కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలి. ఇప్పుడు ఈ పాపకు అయినట్టు వేరే పాపకు కాకుండా చూడండి, వచ్చి వానికి కోర్టులో సబ్మిట్ చేసి వానికి ఏదో ఒక శిక్ష మాత్రం ఖచ్చితంగా పడడం. అగర్ ఒకవేళ పోలీసు వాళ్ళు కనుక ఏమాత్రం కూడా రెస్పాన్స్ లేకపోతే బాలల హక్కులకైతే మేమైతే ఖచ్చితంగా ఇంకా పైనకైతే పోనీకైతే రెడీ. ఆమె గురించి పోలీసు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా పట్టుకొని మాకు చూపించాలి. ఆ వ్యక్తి ఎవరనేది మాకు ఖచ్చితంగా తెలియాలి. ఈ పాపని చంపినోడు ఈడే అని ఖచ్చితంగా మాకు చూపించేంత వరకు మాకైతే అసలు అది కాదన్న. ఆ పిల్ల మనశ్శాంతి కనీసం పోవడానికి మేము కనీసం చూడాలి, న్యాయం జరగాలి. వాడిని ఏదో ఒకటి ఉరిశిక్షణ ఏదన్నా చేసి అయినా సరే అప్పుడే ఆ పిల్లకు మనశ్శాంతి అనేది ఉంటుంది. అప్పటి వరకు 10 years పాప అన్న పిల్ల ఏం చేసిందన్న? బంగారం ఏమని ఉంటే, పైసలు ఏమని ఉంటే దొంగతనం చేసుకొని నా పాపని కట్టేసి వదిలేసేసి వెళ్ళిపోయినా కూడా ఏం కాకపోతుండే.
పైసలు అయితే పోయి రేపన్నా సంపాదిస్తాం, కానీ పాప పోయిందన్న. కానీ దీన్ని మాత్రం ఖచ్చితంగా గట్టిగా పోలీసులు మాత్రం చర్యలు తీసుకోవాలి, ఎట్లా చేసి న్యాయం చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం అన్న.